గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. సో మరికొన్ని అరుదైన కలెక్షన్స్ మీకు చూపించడానికి, మరీ ముఖ్యంగా నేటి జనరేషన్ ఇప్పటి వరకు చూడలేని ఆశ్చర్యపోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వారికి తెలపడానికి కూడా మనమైతే అనకాపల్లి జిల్లా పరవాడ వచ్చేసాం, గంగాధరరావు మాస్టర్ గారి ఇంటికి. సో జిఆర్ యాంటిక్స్, అందరికీ నమస్కారం అండి. జిఆర్ యాంటిక్స్కి స్వాగతం అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తూనే మనకి చాలా చాలా జ్ఞాపకాలను తిరిగి మళ్ళీ మనకి రీకలెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంట్లో ఈ జనరేషన్కి చాలా వస్తువుల గురించి తెలియదు. అమ్మమ్మ ముత్తాతలు వాళ్ళ కాలంలో ఎలాంటి రూపీస్ వాడారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూపిద్దాం ఎక్స్క్లూజివ్గా. సో మనకి కరెన్సీ నోటు పైన గాంధీ గారి బొమ్మ ఉంటుంది, ఇది చాలా వరకు తెలుసు. కానీ లేని నోటు అంటూ ఉందా అంటే ఎస్ ఉంది. అవి మీకు చూపించడానికి రెడీగా ఉన్నామన్నమాట. నమస్తే మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అప్కమింగ్ జనరేషన్ చాలా తెలుసుకోవచ్చు, చాలా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. అందుకు మీ ఇల్లే ఒక మ్యూజియంలా మార్చేశారు. సో ఇప్పుడు మన వీడియోలో ఏం చూపిస్తున్నారు? యాక్చువల్గా మనకి కరెన్సీ నోట్లు అనేవి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ముద్రిస్తున్నారండి. బ్రిటిష్ కాలానికి ముందు అయితే మాత్రం చలామణిలో బంగారపు మొహర్స్ ఉండేవండి, బంగారపు నాణ్యాలు ఉండేవి. అదేవిధంగా వెండి నాణ్యాలు ఉండేవి, వెండి రూపాయలు ఉండేవండి. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి పరిపాలనకని వచ్చి అరుదైనటువంటి చాలా విలువైనటువంటి మెటల్, బంగారం, వెండి, వీటిని రాసులుగా వాళ్ళ దేశానికి తరలించుకుపోయారండి. వాళ్ళ దేశానికి తరలించుకుపోయి మన దేశంలో ఈ కాగితాలు ఉంచారండి. బంగారం పట్టుకెళ్ళిపోయి కాగితపు పేపర్ కరెన్సీని భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచంలో కూడా మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసిన కరెన్సీలో భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది చాలా మొదటి తరం కరెన్సీ నోట్లు. అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే మనం చూస్తున్నటువంటి ఈ రూపాయి కరెన్సీ, ఇది ఒక రూపాయి అండి. ఈ రూపాయిని పరిశీలించినట్లయితే ఇందు మీద కింగ్ జార్జ్ ఎడ్వర్డ్ ఉన్నాడండి, ఆయన ఫోటో చూడొచ్చు మనం. ఇది మనకి ఈ విధమైనటువంటి రూపాయి నోట్ల ద్వారా మనకి భారతదేశంలో పేపర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది వారి పరిపాలనలో ఉన్నందుకు సింబాలిక్ గా దీన్ని తీసుకొచ్చారు. ఇది 1935 నాటి రూపాయి నోట్ అండి. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఆ వెండి నాణ్యము, రూపాయి నాణ్యం ఈ విధంగానే ఉండేదండి. ఆ వెండి నాణ్యం మీద కూడా కింగ్ జార్జ్ V, అట్లాగే క్వీన్ విక్టోరియా, ఈ విధమైనటువంటి వాళ్ళ బొమ్మలు ఉండేవండి. వెండి నాణ్యాల మీద కూడా, బంగారు మొహర్ల మీద కూడా క్వీన్ విక్టోరియా పిక్చర్స్ వేసుకునేవారు. మన పూర్వీకులైతే, మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, సంస్థానానికి సంబంధించిన వారు, వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ తాలూకా చిత్రాలు ఎక్కువగా వేసుకోలేదు. వాళ్ళు ఏంటంటే ప్రకృతికి సంబంధించి, అదేవిధంగా భగవంతుడికి సంబంధించి ఈ చిహ్నాలన్నీ కూడా వాళ్ళు వాడేవారండి. సో చూడండి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మార్క్ కోసం కూడా కరెన్సీ నోట్ తీసుకొచ్చారండి. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు బ్రిటిష్ పరిపాలనలోనే, బ్రిటిష్ మన రాజ్యాంగాన్ని అమలు చేసే వరకు కూడా బ్రిటిష్ నోట్లు మన దేశంలో అమల్లో ఉన్నాయండి. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏదైతే మీకు ఇప్పుడు చూపించినటువంటి నోటు ఉంది, అది రూపాయి నోటు బ్రిటిష్ కాలంలో. ఇది 100 రూపాయల నోట్ అండి, బ్రిటిష్ కాలంలో 100 రూపాయల నోటు. ఇందు మీద కూడా బ్రిటిష్ రాజా చిత్రం కనిపిస్తూ ఉంది. ఈ చిత్రం చూసినట్లయితే బ్రిటిష్ రాజా చిత్రం కనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే గ్రద్ద బొమ్మ వేశారు, 100 రూపీస్ అనే ఉందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బొమ్మలన్నీ కూడా రద్దు చేశారండి. ఇది బ్రిటిష్ కాలం నాటి 10 రూపాయల నోట్ అండి, 10 రూపాయలు. చాలా బాగా భద్రపరిచారు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కరెన్సీని మనం ముద్రించుకోవడం ప్రారంభించాం. మన కరెన్సీని ముద్రించుకున్నప్పుడు 1996 వరకు గాంధీ గారి చిత్రం అనేది కరెన్సీ నోటు మీద లేదండి. ప్రకృతికి సంబంధించిన చిహ్నాలతో మాత్రమే కరెన్సీ నోట్లు ముద్రించారు. మీరు చూస్తున్నది 1 రూపాయి, చాలా అరుదైనటువంటిది, ఎరుపు రంగులో రూపాయి అండి. ఇది చాలా అరుదైనటువంటిది. 1970 ప్రాంతం వరకు ఈ 1 రూపాయి అందుబాటులో ఉంది. చాలా మందికి తెలిసినటువంటి రూపాయి నోట్లు ఇవ్వండి. ఇవి ఈ రూపాయి నోట్లు గమనించినట్లయితే ఎక్కడా కూడా మనకు పరిశీలించినట్లయితే గాంధీ గారి చిత్రం అనేది లేదు.
వరి కంకెలు, రూపాయి నాణ్యాల మీద కూడా అట్లాగే ₹1 నాణ్యాలు, వీటి మీద వరి కంకెలు చిత్రాలు ఉండేవండి. ఇది గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి మరొక రూపాయి నోట్ అండి. దీని మీద కూడా ఎక్కడ కూడా గాంధీ గారి చిత్రం ఉండదండి. మళ్ళీ రూపాయి నోట్లలో కలర్స్ కలర్స్ చాలా మల్టీ రూపాయి నోట్లలో ఇప్పుడు వరకు 12 రకాలు 13 రకాల వరకు రూపాయి నోట్లని దించారండి. ఇది ఒక రూపాయి నోట్ అండి. ఇది కూడా 1990 ప్రాంతంలో కూడా చలామణిలో ఉన్నదండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ గాంధీ గారి చిత్రం అయితే మాత్రం ఇవన్నీ కూడా రాజముద్ర లాగా చిహ్నాలు ఉన్నాయి. ఓన్లీ మన భారత జాతీయ సింహమైనటువంటి 3 సింహాల గుర్తు మాత్రమే ఉంటదండి. ఇది ₹2 నోటు. ఇది ఆకుపచ్చ రంగులో దించినటువంటి ₹2 నోట్ అండి. ఇందు మీద కూడా ఎక్కడ కూడా గాంధీ గారి చిత్రం అనేది కనిపిస్తుందండి. ఈ ₹2 నోట్లు చూసినట్లయితే మనకి శాటిలైట్ చిత్రంతో ఈ ₹2 నోట్ను ముద్రించారు. ఈ ₹2 నోట్లు అండి శాటిలైట్. అప్పుడే మనం శాస్త్ర విజ్ఞాన పరంగా అభివృద్ధి చెందుతున్నామండి. అందుకని ఈ శాటిలైట్స్ ని కూడా ముద్రించి ఒక సందేశం ప్రజలకి, ఎందుకంటే కరెన్సీ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉండేటటువంటి ఒక వస్తువు, ఒక విలువైనటువంటి ద్రవ్యం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా కరెన్సీని చూస్తూ ఉంటారండి. దానివల్ల మనం కొంత నాలెడ్జ్ లోకి వెళ్తారు. ఇది మన జాతీయ చిహ్నం బెంగాల్ టైగర్ ను ముద్రిస్తూ ₹2 కరెన్సీ నోట్ ని ముద్రించడం జరిగింది. దీని మీద కూడా గాంధీ గారి చిత్రంలో ఇవన్నీ కూడా 1995-96 వరకు అమల్లో ఉన్నాయండి. ఇక్కడ ₹5 చిత్రం ₹5 నోట్ను చూసినట్లయితే దీని మీద కూడా ట్రాక్టర్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ₹5 నోట్ని ముద్రించడం జరిగిందండి. ఇప్పటికీ కొత్త నోట్ల ఇది చూసారా, ఈ ₹5 మీద ప్రకృతికి సంబంధించినటువంటి జింక బొమ్మలు ముద్రించారండి ఇక్కడ ఈ ₹5. అయితే మీకు మొట్టమొదటిసారి ₹10 అవ్వచ్చు, ₹5, ₹20, ₹50, ₹100 ఎక్కువ డినామినేషన్ మన భారతదేశంలో ఉన్నటువంటి డినామినేషన్. మన భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ లో ₹10,000 నోట్ను కూడా దించారండి. 1938వ సంవత్సరంలో ₹10,000 నోట్ను దించి 1946లో ఆ ₹10,000 నోట్ను రద్దు చేశారు. కొద్ది సంవత్సరాలకే 38 నుంచి 46 వరకు, అంటే దగ్గర దగ్గర ఒక తక్కువ సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాల వరకు నుంచి రద్దు చేశారండి. ₹10,000 అంటే చాలా ఎక్కువ అండి. కేజీలు బంగారం వస్తుందండి అంత కేజీలు. అయితే తర్వాత మరలా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 54లో మరలా అదే ₹10,000 డినామినేషన్ తో ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹10,000 నోట్ని దించింది. మళ్ళా చలామణిలోకి తీసుకొచ్చింది. చలామణిలోకి తీసుకొస్తే బ్లాక్ మనీ అది ఎక్కువ అవుతుందని మళ్ళీ 76లో మరలా ₹10,000 నోట్ని రద్దు చేశారు. ₹10,000 నోటు ఉంది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క నోట్ ఉంటే ఎంతో చాలా ఎక్కువ అండి. ₹5,000 నోటు కూడా మనకి ముద్రించారు. ₹1,000 మన రద్దు చేసిన మోడీ గారు రద్దు చేసిన ₹1,000 ముందు కూడా బృహదేశ్వరాలయం చిత్రంతో ₹1,000 నోటు ఉండేదండి. ఈ విధంగా మన డినామినేషన్ ఉంది. అయితే ₹5 నోట్లు కానీ ₹10 నోట్లు కానీ ఏ నోటు చూసినా సరే గాంధీ గారి చిత్రం అయితే మాత్రం మనకి కనిపించదండి. ఇది చూసినట్లయితే ₹20 నోటు, ఇది చూసారా, ఇది అరుదైనటువంటి ఒక రంగుతో ముద్రించబడి ఉందండి. ఇది పింక్ కాదు, రెడ్ కాదు, ఇది ఒక అరుదైనటువంటి రంగుతో కలర్ఫుల్ గా భారత పార్లమెంట్ చిత్రాన్ని దీని మీద చూడొచ్చు. దీని మీద కూడా గాంధీ గారి చిత్రం అయితే మాత్రం లేదండి. ఇక్కడ ఇంకొక ₹10 నోటు చూసినట్లయితే ఇక్కడ కూడా బోటు దీని మీద నలుపు రంగు దీంతో ఈ ₹10 చిత్రం నోట్ని ముద్రించడం జరిగింది. అయితే 1969లో మొట్టమొదటిసారి గాంధీ గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారి గాంధీ గారి చిత్రంతో నోట్లను కొద్దిగా ముద్రించారు. చాలా తక్కువ మొత్తంలో ముద్రించారు. ఇక్కడ చూస్తున్నది ₹5 నోటు గాంధీ గారి చిత్రంతో. ఇది 1969లో చాలా తక్కువ మొత్తంలో, ఎక్కువగా జనరల్ గా కమోరేటివ్ నోట్స్ అంటారు, అదే సర్క్యులేషన్ నోట్స్, ఈ విధంగా సర్క్యులేటెడ్ నోట్ అయినప్పటికీ చాలా తక్కువ మొత్తంలో. ఇదేం చేశారంటే ఆ సంవత్సరం ముద్రించి తర్వాత ఆపేశారు. తర్వాత వీటిని కొనసాగించలేదండి. ఇటువంటి నోట్లు మన దగ్గర ₹2 నోట్లు ముద్రించారు, ₹10 ముద్రించారు. గాంధీ గారి చిత్రంతో
100 రూపాయలు కూడా ఆ రోజుల్లో గాంధీ గారి చిత్రంతో ముద్రించారండి. అయితే హండ్రెడ్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ లో కూడా ఇది కూడా చూసారా 1969లో ముద్రించినటువంటి గాంధీ గారి చిత్రంతో ముద్రించిన నీలం రంగులో ఉంది ఇది. నీలం రంగులో మధ్యలో ఇక్కడ వైట్ ఒక స్ట్రిప్ లాగా ఉందండి. ఇది కూడా 1969లో ముద్రించారండి. అయితే 1969లో ముద్రించిన తర్వాత దీన్ని ఆ సంవత్సరం మాత్రమే ఆపేశారు. మరలా 69 నుంచి 96 వరకు గాంధీ గారి చిత్రంతో నోట్లు ముద్రించలేదు. 96లో మొట్టమొదటిసారి గాంధీ గారి చిత్రాన్ని మరలా తీసుకురావాలా, గాంధీ గారి చిత్రాన్ని తీసుకొచ్చి, అంటే అప్పటికే పాకిస్తాను ఆలీ జిన్నా గారి చిత్రంతో నోట్లు ముద్రిస్తూ ఉంది, ఇతర దేశాలు కూడా ముద్రిస్తూ ఉన్నాయి. ఇక్కడ మన దేశంలో కూడా ఒక జాతీయ నాయకుడి చిత్రాన్ని ముద్రించాలని చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 1996 నుంచి ఈ 10 రూపాయలు 5 రూపాయి 2 ఇంకా ప్రతి నోటి మీద కూడా గాంధీ గారి చిత్రాన్ని ముద్రించడం మొదలుపెట్టే అది నేటికి కూడా కొనసాగుతుంది. ఇక మనం చూసినట్లయితే 20 రూపాయల నోటు గాంధీ గారి చిత్రం ఉందండి. ఇది పాత నోటు, దీని మీద గాంధీ గారి చిత్రం అయితే మాత్రం ఉండదండి. మరి కారణాలు ఏవైనా అవ్వచ్చు. గాంధీ గారి చిత్రాన్ని ముద్రించడానికి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నకిలీ నోట్లు రాకుండా ఉండడం కోసం ఎవరైనా వ్యక్తి తాలూకా చిత్రాన్ని ముద్రిస్తే నకిలీ నోట్ల ముద్రణ తక్కువ ఉంటుందని అని చెప్పేసి కారణం. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, దానికే ఉందండి. ఈ విధంగా ఏంటంటే నోట్ల మీద గాంధీ చిత్రాన్ని అయితే మాత్రం 96 నుంచే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకొచ్చారండి. ఏ నోటు మీద ఇది చూసినట్లయితే 100 రూపాయల నోటు కలర్ఫుల్ గా ఉందండి. ఇది 80 నుంచి 90 ప్రాంతాల్లో చలామణిలో ఉన్నటువంటి 100 రూపాయల నోటు. ఇది కూడా 100 రూపాయల నోటు అండి. ఇది మీద నాగార్జున సాగర్ డాము ముద్రించారండి. నాగార్జున సాగర్ డామ్ తో ఈ 100 రూపాయల నోటుని పాత సినిమాల్లో మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఏంటంటే గాంధీ గారి చిత్రంతో ముద్రించినటువంటి నోట్లు. ఇక్కడ మిగతా విధంగా మీకు బ్రిటిష్ కాలంలో ఒక అరుదైనటువంటి నోట్ అండి, ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనే చాలా అరుదైన నోటు. ఇది చూసినట్లయితే 2.5 రూపాయలండి. అంటే మనం రూపాయి చూసాం, 2 రూపాయలు చూసాం, 5 రూపాయలు, 10 రూపాయలు, కానీ 2.5 రూపాయలు అంటే 16 అనాలంటే రూపాయి అండి. 16 అనాలంటే రూపాయలు. రూపీస్ 2 రూపాయలు, అనాస్ 8 అంటే హాఫ్. 8 అనాలంటే అర్ధ రూపాయి. 2.5 రూపాయల నోట్. 2.5 రూపాయల నోట్ అండి. ఇది మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రమే ముద్రించారు. తర్వాత ఈ నోట్ని మళ్ళా ఇంకా కొనసాగించలేదు. ఇవన్నీ కూడా నాకు మొదటి నుంచి కూడా నాణాలు నోట్ల సేకరణ అంటే కొంచెం ఆసక్తి అండి. ఈ ఆసక్తిలో భాగంగానే నేను దీన్ని కలెక్ట్ చేశాను. ఇంకా అరుదైనటువంటి నోట్ని చూపిస్తాను చూడండి. ఇది 6 అణాల పేపర్ కరెన్సీ అండి. అణాలు అనేవి మనకి ఇది కరెన్సీ నోటు. మనకి బికనీర్ స్టేట్ కి సంబంధించింది. ఆ రోజుల్లో రాజ్యాలు సామ్రాజ్యాలు ఉండేవి. బికనీర్ స్టేటు, మైసూర్ స్టేటు, హైదరాబాద్ స్టేట్, ఈ విధంగా. ఇది బికనీర్ స్టేట్ కి సంబంధించినటువంటి ఒక 6 అణాలటువంటి బికనీర్ స్టేట్ 6 అనాస్ అని ఉంటదండి. ఇది బ్యాంకులో దీన్ని మనం పట్టుకెళ్ళినప్పుడు వల్ల దీనికి బ్యాక్ సైడ్ రాస్తారండి. మరలా పలానా తేదీని పలానా దీన్ని తీసుకొచ్చారు, పలానా అకౌంట్ హోల్డర్ అనే చెక్ లాగా రాస్తారు. కానీ ఇది కరెన్సీ నోట్ అండి. ఇది కూడా చాలా అరుదైనటువంటి కరెన్సీ నోట్ అండి. మీకు ఇంకొక అరుదైనటువంటి ఒక రూపాయి నోట్ని చూపిస్తున్నాను. ఇది హైదరాబాద్ నిజాంకి సంబంధించినటువంటి 1933 ప్రాంతానికి సంబంధించినటువంటి రూపాయి నోట్ అండి. ఇందులో చూసినట్లయితే చూసారా 1 రూపీ అని ఉంది. హైదరాబాద్ నిజాం అనేది కర్ణాటక, మహారాష్ట్ర, ప్రస్తుత తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో హైదరాబాదు సంస్థానం విస్తీర్ణం పొందిందండి. అందుకనే ఈ నోటు మీద కన్నడ ఉంటది, మరాఠీ, హిందీ ఉంటది, తెలుగు ఉంటది, ఇంగ్లీష్ ఉంటదండి. ఇది హైదరాబాద్ మల్టీ లాంగ్వేజెస్. ఇది హైదరాబాద్ నిజాం సంబంధించినటువంటి రూటు. ఇంకా ఇంకొక పెళ్లి కార్డ్ లాగా ఉంది. ఇది హైదరాబాద్ నిజాం సంబంధించినటువంటి 10 రూపాయల నోట్ అండి. ఈ విధంగా ఆ రోజుల్లో కరెన్సీ నోట్లు కలర్ఫుల్ గా ఉండేవండి. ఇక్కడ చూసినట్లయితే చూసారా కర్ణాటక ఉంది, అదే విధంగా తెలుగు ఉంది, హిందీ ఉందండి. అదే ఉర్దూ, హైదరాబాద్ లో ఎక్కువ మంది ఉర్దూ స్టేట్ హైదరాబాద్ లో మాట్లాడేవారు కాబట్టి ఉర్దూ ప్రధానంగా మధ్యలో నేను రాస్తూ ఈ విధంగా వచ్చాయండి. కరెన్సీ నోట్లకైతే మాత్రం
మరి బ్రిటిష్ వాళ్ళ నుంచి ప్రారంభమయ్యి నేటికి కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈరోజు పాలిమర్ నోట్స్ వాడుతూ ఉన్నాయి, ప్లాస్టిక్ నోట్స్ అని. మన దేశం మాత్రం ఇంకా ప్లాస్టిక్ జోలికి వెళ్లకుండా కేవలం పేపర్ కరెన్సీ మీదే ఒక బేస్ అయ్యి పేపర్ కరెన్సీని ముద్రిస్తున్నాయండి. గ్రేట్, వెరీ రేర్ కలెక్షన్. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనలో వచ్చినటువంటి కరెన్సీ నుంచి రాజుల ప్రస్థానాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతున్నటువంటి కరెన్సీ నోట్లు. బట్ ఇవన్నీ కూడా మనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఆ నోటు పరిమాణం కూడా చాలా చేంజెస్ ఉన్నాయి, కలర్లో చేంజెస్ ఉన్నాయి, థిక్నెస్లో చేంజెస్ ఉన్నాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్, సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వాటి ప్రయారిటీ, ఒక్కొక్కసారి వ్యవసాయానికి, ఒక్కొక్కసారి జాతీయ నాయకులకి, ఒక్కొక్కసారి అందిపుచ్చుకుంటున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ముద్రలు కూడా వేసి వచ్చినటువంటి ఈ కరెన్సీ నోట్లు సూపర్, రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఫ్యూచర్ జనరేషన్ మెయిన్గా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీటి ద్వారా మేము ఇంకా చాలా మందికి చెప్పగలుగుతున్నాం నాలెడ్జ్. పిల్లలకి వీటిని నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాను. ఎగ్జిబిట్ చేస్తే పుస్తకాల్లో చదవడం తప్ప బయట చూడరండి. అవునండి, గతంలో ముడిపోయిన నోట్లు అయ్యి ఉండవు. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఇది ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవం వస్తుంది. ఫలానా రాజుల కాలంలో, ఫలానా వాళ్ళ కాలంలో ఈ విధంగా వాడేవారా, ఈ విధంగా ఉండేదని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.